మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలోచించకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. బిగ్ బాస్ జగనే, మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే. వైకాపా ముఠాను తెర వెనక నడిపింది మాజీ ముఖ్యమంత్రి. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు, 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్లు పైనే. రాజ్ కసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీలకు ఆ ముగ్గురు నుంచి జగన్కు చేరవేత. ముడుపుల సొత్తులో 200 నుంచి 300 కోట్లు ఎన్నికల్లో ఖర్చు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముడుపుల సొత్తు. భారీ మొత్తంలో సొమ్ము దుబాయ్కు తరలింపు. సిట్ ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడి. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనేనని స్పష్టమైపోయింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరగా జగన్కే చేరిందని వెల్లడైంది. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు. జైలు వద్ద వైకాపా శ్రేణులు రచ్చరచ్చ, దూరంగా పంపి బ్యారికేడ్లు పెట్టిన పోలీసులు. మద్యం కుంభకోణం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులో 4వ నిందితుడు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన, అందుకోసం నిర్వహించిన సన్నాహక సమావేశాలు, ఈ కుట్ర అమలుకు అనుసరించిన విధానం, ముడుపులు చెల్లించిన బ్రాండ్కు అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీలకు అసలు ఆర్డర్లే ఇవ్వకుండా మార్కెట్ నుంచి తరిమేయడం, ముడుపుల సొమ్ము వసూళ్ల కోసం అనుసరించిన విధానం, ఆ సొమ్ము ఎవరెవరికి ఎలా చేరింది, డొల్ల కంపెనీల ద్వారా దాన్ని ఎలా దారి మళ్లించారు, గత సార్వత్రిక ఎన్నికలు ఎలా ఖర్చు చేశారు, హవాలా ద్వారా దుబాయ్కి ఎలా తరలించారు, ఈ డబ్బుతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఇక జీతం, ఉద్యోగ స్థాయి ఆధారంగా H1B వీసా అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ చింతలను తీర్చండి. ఇప్పటికే గుంటల రోడ్లకు కూటమి సర్కారు మరమ్మతులు, మిగిలిన వాటికి తక్షణమే పునరుద్ధరించండి. అప్పుడే వాహనదారులకు ఉపశమనం. ఇక సభా సమరమే. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఆపరేషన్ సింధూర్ సహా పలు అంశాలపై ప్రధాని సమాధానానికి విపక్షాలు పట్టు. ఇక CRDA కార్యాలయం ఆగస్టు 15 కల్లా సిద్ధం. చకచకా కొనసాగుతున్న నిర్మాణ పనులు. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు. 23న బంగాళాఖాతంలో అల్పపీడనం పడనుంది. ఇక విద్యార్థులకు ధ్యాన బోధన, విపశ్యన సహకారంతో కోనసీమ జిల్లాల్లో అమలు. ప్రయోగాత్మకంగా గురుకుల పాఠశాలలకు శ్రీకారం. ఇక గుర్రపుడెక్కతో ఎరువు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తయారీ. కాలువల్లో పూడికకు పరిష్కారం. మహిళలకు ఉపాధి. ఇక ముడుపుల సొమ్ముతో జల్సాలు. మద్యం ముడుపుల సొమ్ముతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నారు. బినామీల పేరిట పెద్ద సంఖ్యలో ఆస్తులు కూడబెట్టారు. వివిధ రంగాల్లో ఈ సొత్తు మళ్లించి మోసపూరిత స్టార్టప్లు స్టార్ట్ చేశారు. విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు, ఖరీదైన బహుమతులు అందించడం, లెక్కలేనన్ని విదేశీ పర్యటనలకు వెళ్లడం చేసేవారు. హవాలా ద్వారా విదేశాలకు డబ్బు తరలించి ఇనప ఖనిజ తవ్వకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ముడుపుల సొత్తు మూలాలు తెలియకుండా ఉండేందుకు నల్లధనం లేయరింగ్, లాండరింగ్ కు పాల్పడ్డారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్య విధానం రూపొందించి ఆయా బ్రాండ్లకు మూలధర ఆధారంగా ఒక్కో కేసుకు 150 నుంచి 600 చొప్పున ముడుపులు వసూలు చేశారు. ఇలా చేసి మొత్తం 3,570 కోట్లు దోచుకున్నారు. ఈ సొమ్ము చివరికి జగన్కు చేరేది. మద్యం సరఫరా కంపెనీలు త్వరగా చెల్లింపులు చేసేందుకు వారి నుంచి APSBC పొందే రాయితీ విషయంలోని జీవోలను తొంగలోకి తొక్కి ప్రభుత్వ ఖజానాకు 64 కోట్ల మేర నష్టం కలిగించారు. APSBCL ద్వారా అత్యధిక ఆర్డర్లు పొందిన 40 కంపెనీల నుంచే వైకాపా ముఠాకు 90% ముడుపులు అందాయి. ఇక జగన్ అండ్ కో ముడుపులే 3,570 కోట్లు. డిస్టిలరీలు బెదిరించి మరీ వసూళ్లు. బేసిక్ ప్రైస్ పై 20% ముడుపులు. ఒక్కో కేసుపై 600 వరకు వసూళ్లు చేశారు. ముడుపులు అందాకే ఆర్డర్లు స్టార్ట్ చేసేవాళ్ళంటండి. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటే ఓ కుట్ర. మిథున్ రెడ్డి, కసిరెడ్డిల పాత్రపై దొరికిన ఆధారాలు. కుంభకోణంలో ఎవరున్నారు, ఏం చేశారు? ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో సిట్ వెల్లడించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని ప్రాథమిక అభియోగ పత్రం సిట్ పేర్కొంది. హవాలా ద్వారా విదేశాలకు నిధులు తరలింపు, నిందితుల పాత్రను స్పష్టంగా వివరించింది. ఇక ముడుపులు దాచేందుకు ప్రత్యేక డన్లు. హైదరాబాద్ తాడేపల్లిలో 7 చోట్ల ఏర్పాటు. చెవిరెడ్డికి ముడుపులు అందింది తాడేపల్లిలోనే. ముడుపులు తగ్గాయని పన్నుల్లో కోత, మద్యం నిషేధం మాటున దందా. ఇక కుదిరితే బంగారం, లేదంటే హవాలా. వసూళ్లు గుట్టు, వాట్సాప్తో రట్టు. ఆంధ్రప్రదేశ్లోని బీరు మద్యం వ్యాపారంపై మాట్లాడడానికి, గతంలో విషయాలను పరిష్కరించుకోవడానికి రాజ్ గారిని కలవాలని మల్లేష్ గారు ఫోన్లో చర్చించినట్లుగా రాజ్ గారితో రేపు లేదా ఎల్లుండిలో సౌకర్యం ప్రకారం అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని కోరుతున్నాను.
ఏవైనా అపార్థాలు లేదా గతంలో పెండింగ్లో ఉన్న విషయాలను పరిష్కరించిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో మా వ్యాపారాన్ని పునఃప్రారంభించాలని మా ఉద్దేశాన్ని వినమ్రంగా తెలియజేస్తున్నాను. దయచేసి సహాయం చేయండి అని మద్యం కుంభకోణంలో A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి PM మల్లేష్ మొబైల్కు SYM డిస్టిలరీస్ అధ్యక్షుడు దివాకర్ పంపిన వాట్సాప్ సందేశాలు ఇవి. వీటిని మల్లేష్ రాజ్ కసిరెడ్డికి ఫార్వర్డ్ చేశారు. ఇక నిందితుల మధ్య నిరంతరం సంప్రదింపులు 2 ఏళ్లలో 13,787 కాల్స్, వాట్సాప్ మరియు సిగ్నల్ యాప్ ద్వారా మరెన్నో ఉన్నాయండి. ఇక డిస్టిలరీకు డిస్కౌంట్ 64 కోట్లు ఇచ్చారు. మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేస్తామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక మిథున్ రెడ్డి కుట్రదారు, మనీ లాండరింగ్, బలవంతపు వసూళ్లలో కీలక పాత్ర రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్. మద్యం కుంభకోణం రూపకల్పనలో మిథున్ రెడ్డి సహా కుట్రదారు APSBCL అధికారుల సమావేశంలో పాల్గొని మార్గనిర్దేశం చేశారు, వారిని ప్రభావితం చేశారు. అక్రమ మార్గంతో పొందిన సొమ్మును రాజకీయ ప్రయోజనాల కోసం 2024 సాధారణ ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాలకు వినియోగించారు. అది జాతి ప్రయోజనాలకు హానికరం, అప్రజాస్వామికం. నేర ఘటనలో లోతైన కుట్ర దాగి ఉంది. మద్యం ముడుపుల కోసం షెల్ కంపెనీలు వినియోగించారు. ఈ విషయంలో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ నేరాన్ని తేల్చడానికి తదుపరి దర్యాప్తు అవసరం. ఇక ఢిల్లీ మద్యం కేసును తలదన్నేలాగా ఏపీ మద్యం కుంభకోణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVS మాధవ్ గారు తెలిపారు. జగన్ లోభం ఏపీ మద్యం కుంభకోణం, మిథున్ రెడ్డి ఓ పావు, నిజమైన మాస్టర్ మైండ్ జగన్ దంపతులే, కోటి పేద కుటుంబాలు విధ్వంసం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ధ్వజం. ఇక అతిపెద్ద తిమింగలం త్వరలో బయటకు వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారండి. పిన్నెల్లికి ఎదురొడ్డి టీడీపీ నేత నంబూరి శేషగిరి మృతి, గుండెపోటుతో ఇంట్లో పడిపోయిన వైనం. వైకాపా విధానం మేరకు రూపొందించిన పాలసీ అది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మిథున్ రెడ్డిని తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. మద్యం కుంభకోణంపై పార్లమెంట్లో చర్చించాలి. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. బనకచర్లపై చర్చకు అనుమతి ఇవ్వాలని బాలశౌర్య గారు తెలిపారండి. ఇక మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇక లోక్సభకు ఇప్పటిదాకా 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం, వారిలో 13 మంది రాజవంశికులు. మృతదేహాలను పసిగట్టే జాగిలాలు. ఇక 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంపై కేంద్ర మంత్రి రిజిజు వెల్లడి. ఇక గాజాలో అన్నార్థులపై ఆగని దాడులు, తాజాగా కాల్పుల్లో 85 మంది మృతివాత. CRPF జవాన్పై కన్వరీల దాడి. ఇక రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన సానుకూలంగా స్పందించిన మాస్కో. ఫెర్రీలో మంటలు, సముద్రంలోకి దూకిన ప్రయాణికులు. ఇండోనేషియాలో గర్భిణి సహా 5 మృతి చెందారు. ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఫౌజ్ సింగ్ అంత్యక్రియలు. ఇక AIB దర్యాప్తుపై నమ్మకం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు. విమానం గాల్లోనే ఉండగా ఇంజన్లో మంటలు, పైలట్ల అప్రమత్తత తప్పిన పెను ప్రమాదం. CBI అధికారులమంటూ 3 లక్షల నగదు బంగారం లూటీ చేశారు ఢిల్లీలో. ఇక న్యాయవాదులకు ఈడీ సమన్లు, నేడు సుప్రీంలో విచారణ. మహిళా రోగులపై లైంగిక వేధింపులు. అమెరికాలో భారత సంతతి వైద్యుడిని అరెస్ట్ చేశారు. నా ఇంటర్వ్యూ రోజే ఎమర్జెన్సీ ఎత్తేశారని జైశంకర్ అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రష్యాలో వరుసగా 5 భూకంపాలు వచ్చాయి నిన్న. ఇక ప్రవాసాంధ్రులకు రోజు 100 VIP బ్రేక్ దర్శనాలంటండి. www.apnrts.ap.gov.in సభ్యత్వం నమోదు చేసుకోవాలి ముందు ఫ్రీగా. శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ చదువుతో పాటు ఉత్సాహకతకు సృజనాత్మకత అవసరమని తిరుపతి IIT స్థానికోత్సవంలో KREA విశ్వవిద్యాలయ కులపతి లక్ష్మీనారాయణ గారు తెలిపారు. ఇక మీరేమైనా సూపర్ కాప్ అనుకున్నారా? దృష్టికి వచ్చిన ప్రతి దానిపై దాడులు చేయడానికి వీల్లేదు, ఈడీని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టులు వ్యాఖ్యానించింది. ఇక 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం. రోదసి యాత్రలో పెనుముప్పును తప్పించాం, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ గారు తెలిపారు. నిలకడగా ముద్రగడ్డ ఆరోగ్యం. సాంబార్లో విషం కలిపిన భార్య, ప్రియుడి కోసం భర్తను కడతీర్చిన వైనం. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద. మహారాష్ట్ర అసెంబ్లీలో రమ్మి అడిన మంత్రి, విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలు. ఇక పార్టీ ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని, జాతీయ ఐక్యతకు రాజకీయ వైర్యం అడ్డు కాకూడదు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ గారు తెలిపారు. శశి థరూర్ను ఆహ్వానించేది లేదని కాంగ్రెస్ నేత K మురళీధరన్ వ్యాఖ్య. ఇక హాంకాంగ్, చైనాలో తుఫాను బీభత్సం, విమానాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. దక్షిణ కొరియాలో 17 మంది మృతి చెందారు. డ్రగ్స్కు అలవాటు పడి తల్లిని నరికి చంపాడంటండి హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ యువకుడు. జపాన్ ఎగువ సభలో మెజారిటీ కోల్పోనున్న పాలక సంకీర్ణం. ఎగ్జిట్ ఫలితాలు అంచనా. ఇక పుతిన్తో ఖమేనీ సలహాదారు భేటీ, అణు కార్యక్రమంపై చర్చ. పాకిస్తాన్లో 203కు చేరిన మృతులు, అక్కడ భారీ వర్షాల కారణంగా. సెప్టెంబర్లో నేపాల్ ప్రధాని భారత్ పర్యటన. ఇక విభేదాలు ఉండొచ్చు కానీ వైరం ఎందుకని ధన్గేడ్ తెలిపారు.
ముస్లింలు తమ ఓటు బ్యాంక్గా కొనసాగాలని వక్ఫ్ చట్టానికి ప్రతిపక్షాలు వ్యతిరేకమని రిజూస్ గారు తెలిపారండి. ఇక ఔటర్ రింగ్ రైల్ 392 కిలోమీటర్లు 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. తెలంగాణలోని 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో ఆర్ఆర్ఆర్కు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్లు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్. ఇక వర్షాలతో ఇబ్బంది లేని పనులు త్వరగతిన పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించిన మంత్రి నారాయణ గారు. భూ కుంభకోణాల్లో చట్టపరంగానే చర్యలు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారండి. ఇక ఎస్సీ ఎస్టీ యువతకు పోటీ పరీక్షలపైన శిక్షణ, స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ గారు తెలిపారు. ఇక వ్యవసాయ డిప్లొమా కోర్సులు వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు, 481 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం. టీడీపీ ఎస్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ తెలిపారు. సజ్జల, మీ తెలివితేటలను ప్రజలు నమ్మరు, మీ అబద్ధాలు ప్రజలు నమ్మరు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. ఇక సైబర్ నేరస్తులకు సహకరిస్తున్న 3 హైదరాబాదీలను అరెస్ట్ చేశారు. రాహుల్ సిప్లగంజ్కు కోటి జరిమానా విధించారండి నిన్న. ఇక నిధులను ఖర్చు చేయలేకపోతున్నానని పోలవరం ప్రాజెక్టుకు సిద్ధంగా 2,200 కోట్లు, మరో 5,936 కోట్లు బడ్జెట్ కేటాయింపులు. ఇవన్నీ 9 నెలల్లో ఖర్చు చేయాలి. పునర్వాసం వేగం పెంచితేనే మేలు. ఇక అక్రమ కేసుల అంశం పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తెలిపారు. ఇతర రాష్ట్రాల పేరుతో ఎగవేతలు, బోగస్ రిజిస్ట్రేషన్లతో వ్యాపారాలు, జీఎస్టీ ఎగవేసేందుకు. ఇక ఏఆర్ఎస్లో ఏది మన సత్తా, జాతీయ సర్వీసుపై దృష్టి పెట్టని తెలుగు వ్యవసాయ పరిశోధకులు. గత 3 బ్యాచ్ల్లో 16 మంది మాత్రమే ఎంపిక. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. అమెరికాకు చెందిన అపాచీ AH-64 అటాక్ హెలికాప్టర్ ఈ నెల 22న భారత సైన్యానికి అందనున్నాయి. లాటరీ విధానానికి స్వస్తి పలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా H-1B వీసాలు ఇవ్వాలని అమెరికా భావిస్తుంది. ఇక ప్రాణాంతక మలేరియాను అరికట్టడానికి భారత్ వైద్య పరిశోధన మండలి దేశీయ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్యరావు అసెంబ్లీ సమావేశంలో ఫోన్లో రమ్మి ఆడుతూ దొరికిపోయారు. ఇక బాబు కుతంత్రం, అప్రూవర్ తంత్రం, ఛార్జ్షీట్, రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లు అప్రూవ్గా మార్చేందుకు కుట్ర. వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలకు నమోదు పన్నాగం. భయపెట్టి, ప్రలోభపెట్టి మద్యం అక్రమ కేసులో తమ్మిని బిమ్మిని చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంత చేసి కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్, రిమాండ్ రిపోర్ట్లో ఒక్క ఆధారం చూపించలేదు. ఒకరిద్దరిని అప్రూవల్గా మార్చుకునేయడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధృవీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారం అని చెప్పుకురావడమే విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతుంది. సిట్ కుట్ర ఫలించక అప్రూవర్ పిటిషన్లతో 2 తిరుగుముఖం. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. అభ్యంతరం చెప్పకుండానే వారికి సహకరించేందుకు సిట్ సిద్ధం. అసత్యాలు, వక్రీకరణలతోనే ఛార్జ్ షీట్, రిమాండ్ నివేదిక. నేరుగా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి అరెస్ట్. సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వక్రీకరణ. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే యత్నం. ఇక పేట్రేగిన పచ్చమోకలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాచ్ రకడ. మంత్రి సోదరుడు నేతృత్వంలో ర్యాలీ, స్టేషన్లో ఫిర్యాదు, పోలీసులు అదుపులో వైఎస్ఆర్సీపీ నేత. ఆయన్ను అనేక స్టేషన్లు తిప్పుతూ చివరికి మదనపల్లికి తరలింపు. త్వరలో మానవ సహిత చంద్రయాన్ యాత్రలు ఇస్రో చైర్మన్ నారాయణ గారు వెల్లడించారు. రెడ్ బుక్ అరాచకాలు పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాన్ని సభా దృష్టికి తీసుకొస్తాం. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత మీడియాతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనుజరాణి, సుభాష్ చంద్రబోస్. ఇక సృహుబుద్దావం క్లీన్ బౌల్డ్. డీజీపీతో వేదిక పంచుకునేందుకే డీజీలు ససేమేరా. షాక్తో డొమ్మా కొట్టిన ముఖ్య అతిథులు సీఎస్, డీజీపీ. ఇక జన్ధన్ ఔషధి దోపిడీకే ప్రాముఖ్యం. ఆసుపత్రులకు జన్ ఔషధి మందులు సరఫరా మాటున భారీ అవినీతి. టెండర్లు లేకుండానే సీఎం సొంత జిల్లా వ్యక్తుల ద్వారా కొనుగోలు మాల్. 100 కోట్ల మందులకు సరఫరాకు ఎంఓయూలు. అన్ని బోధనాసుపత్రుల్లో మందులు సరఫరా చేసేది తిరుపతికి చెందిన పయ్యవుల రవి, రాజశేఖర్లే. సకాలంలో సరఫరా చేయకపోతే చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా ఎంఓయూలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. అభిశంసనకు సిద్ధం. జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగించాలని తీర్మానం. ఇక ఏపీ మద్యం స్కామ్ను పార్లమెంట్లో లేవనెత్తుతామని టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ముడుపుల మూల విరాట్. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు జగన్కి. పక్కా వ్యూహంతో స్కామ్. డిస్టిలరీ నుంచి ముడుపులు, బోగస్ కంపెనీలతో దారి మళ్లింపు. షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు వైట్గా మార్చిన వైనం. ఎప్పటికప్పుడు వాటాల పంపిణీ. ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు. కసిరెడ్డి ఆధ్వర్యంలో 3,500 కోట్ల వరకు మద్యం కమిషన్లు వసూళ్లు చేసుకున్నారు.
ఇక జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ ముడుపుల్లో సింహభాగం మూలవిరాట్కి చేరినట్టు బట్టబయలైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల దాకా డిస్టిలరీ నుంచి వసూలు చేసిన సొమ్ము నిందితులు అప్పటి సీఎం వైఎస్ జగన్ కు చేర్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. డిస్టిలరీలు ఎంతెంత ముడుపులు కసిరెడ్డి బృందం వసూలు చేసింది, ఆ మొత్తం ఎవరెవరికి ఎలా మళ్లించారో సమగ్ర వివరాలు ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో విపులంగా తెలియజేసింది. ఇక ముడుపులు ఇస్తేనే ఆర్డర్లు, మాన్యువల్ విధానంతో కంపెనీలకు చుక్కలు. 2020లోనే 111 ఓఎఫ్ఎస్ల తిరస్కరణ, కొన్ని బ్రాండ్లపై అమితమైన ప్రేమ, ఊరు పేరు లేని బ్రాండ్లకు 100% అనుమతులు, పాపులర్ బ్రాండ్ రానియకుండా మోకాలడ్డు, హడావుడిగా తెరపైకి అనామక బ్రాండ్. ఇక డిస్టిలరీ నుంచి తొలుత 12% కమిషన్కు ఒప్పందం, తర్వాత 20కి పెంపు, మాట వినకపోతే బెదిరింపులు, ముడుపులు మళ్లింపునకు రకరకాల పద్ధతులు, డిస్టిలరీల ఖాతాల నుంచి బంగారు వ్యాపారులకు బదిలీ, తర్వాత బంగారం కొన్నట్లు జీఎస్టీ ఇన్వాయిస్లు, నిందితులు బంగారం రూపంలో కమిషన్లు, 100 నుంచి 120 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు, హవాలా ద్వారా షెల్ కంపెనీలకు సొమ్ము మళ్లింపు, సిండికేట్, బంధుమిత్రుల కంపెనీల నుంచి డబ్బులు బదిలీ, మున్ముందు వెలుగులోకి మరికొందరు పాత్రని సిట్ తెలిపిందండి. ఇక అదే ముందుకు కొత్త పేర్లు అంటండి, నిబంధనల విరుద్ధంగా పేర్లు మార్చి దోపిడీ, ఒకే విధంగా పలికే నూతన బ్రాండ్ సృష్టించారు. ఒక్కొక్క కేసుపై 1000కి పైగా ధర పెంపు, ఆటోమేటిక్ విధానం తొలగించి మాన్యువల్ విధానంలో ఆర్డర్లు, మద్యం ప్రియుల నుంచి భారీగా ధరలు వసూళ్లు, మొత్తం కంపెనీలకు అప్పగింత, ఆనక వాటి నుంచి కమిషన్ల రూపంలో లాగిన వైనం, మద్యం స్కామ్లో ఛార్జ్ షీట్లో కీలక అంశాలు, లిక్కర్ సిండికేట్ను నడిపింది ఆయనే, దందాల కర్త కర్మ క్రియ ఎంపీనే, విచారణకు ఏమాత్రం సహకరించలేదు, పైగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఎంపీ కనుసన్నల్లోనే షెల్ కంపెనీల ఏర్పాటు, నగదు మళ్లింపు ఆయన ఆధ్వర్యంలోనే, సిండికేట్ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్టుకు సొమ్ము, నాటి సీఎంకు చేరిన నిధులు లెక్క తేల్చాల్సిందే. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు, కస్టడీకి వినతి, జైలుకు మిథునరెడ్డి, రాజమహేంద్రవరం జైలుకు తరలింపు, ఇరు పక్షాల తరపున జోరుగా వాదనలు, రిమాండ్పై అభ్యంతరం చెప్పని ఎంపీ, కోర్టు ప్రాంగణం వద్ద వైసీపీ నేతల యాగి, నినాదాలతో హల్చల్, పోలీసులతో వాగ్వాదం. ఇక ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి హైస్పీడ్ రైలు, ఆ పక్కనే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇక కురిసింది వాన, ఉపరితల ఆవర్తనతో వర్షాలు, కోస్తా సీమకు నేడు రేపు మరింత భారీగా. ఇక ట్రంప్ మెడకు లోలిటా ఎక్స్ప్రెస్ లొల్లి, బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ విమానం అది, అందులో ఎప్స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా, ఆ విమానం ఎక్కిన వారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు, ట్రంప్ ఎప్స్టీన్ సంబంధాలపై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. ఇక భారత్ అమ్ముల పొదలో కొత్త బ్రహ్మాస్త్రం, K6 క్షిపణి, జలాంతర్గామి నుంచి ప్రయోగించగలిగే న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్, రేంజ్ 8 నుంచి 12,000 కిలోమీటర్ల దాకా. హైదరాబాద్లోని ANSLలో అభివృద్ధి చేస్తున్న DRDO గంటకు 9,200 కిలోమీటర్ల వేగం. ఈ క్షిపణి మోసే S5 స్ట్రాటజిక్ సబ్మెరైన్ తయారు చేస్తున్న శాస్త్రజ్ఞులు. ఇక దోనకొండలో క్షిపణి తయారీ యూనిట్, భూములు పరిశీలిస్తున్న DRDO అధికారులు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు రెట్టింపు జరిమానా, వాహనాల్లో పిల్లలతో వెళుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే మూల్యం, కేంద్ర చట్టంలో కొత్త ప్రతిపాదనలు, మెరిట్ డిమెరిట్ పాయింట్లు ఇచ్చే యోచన. ఇక ఆంధ్రప్రభలో చూద్దామండి. లిక్కర్ స్కామ్లు, వ్యవస్థీకృత దోపిడీ, దేశంలో సంచలనంగా మారిన కుంభకోణాలు, ఛత్తీస్గఢ్, ఢిల్లీ నుంచి ఏపీ వరకు ఘటనలు, అంతా అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే, దొడ్డిదారిన నేతల జోబుల్లోకి వేల కోట్ల ధనం, బ్యాక్డోర్ లావాదేవీలు, వ్యవస్థాగత మోసాలు, స్కాముల్లో కొత్త కోణం, దోపిడీకి రాచమార్గం, ఛత్తీస్గఢ్ లిక్కర్ కుంభకోణంలో కదిలిన డొంక, మాజీ సీఎం కుమారుడి అరెస్టుతో కీలక మలుపు. ఇక సంక్షేమం, స్వర్ణాంధ్ర కేర్ టేకర్, విభిన్నంగా చంద్రబాబు 2.0 పాలన, కూటమికి పెద్ద దిగ్గా దిశానిర్దేశ, సీనియర్లకు గౌరవం, యువతకు ప్రోత్సాహకం, వ్యూహాత్మకంగా అడుగులు, పక్కా ప్రణాళికతో అభివృద్ధి, అమరావతికి సరైన రూపు, పోలవరం సహా ప్రాజెక్టులపై ఫోకస్, అటు పార్టీ బలోపేతానికి చర్యలు, ఇటు పాలనపై తనదైన ముద్ర, కేంద్రంతో సాన్నిహిత్యం, రాష్ట్ర ప్రయోజనాలే కీలకం. ఇక లిక్కర్ రింగ్ లీడర్ అంతా మిథున్ కన్నసన్నల్లోనే, అంతిమ లబ్ధిదారుడికి మధ్యవర్తి అతడే, కసిరెడ్డి ద్వారా ఇతరికి ముడుపులు, మిథున్ ద్వారా జగన్కు చేరువేత, వాటి నుంచి వైసీపీ అభ్యర్థులకు ఎన్నికలకు నిధులు, ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్ గువాల IAS పదోన్నతి కల్పిస్తామని ప్రలోభ, అతడి ద్వారానే సిండికేట్కు మద్యం అందేలాగా ఆదేశాలు, రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు. ఇక చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏడ్చేశానని, జైల్లో ఆయన చూసి తట్టుకోలేకపోయినని ఓ టీవీ ఛానల్ పాడ్కాస్ట్లో లోకేష్ భావోద్వేగం. ఇక మా రాష్ట్రానికి రండి, ఏపీ నిర్మాణంలో భాగస్వాములు కండి అని, మా విధానాలు అద్భుతం, మీ సంస్థ తెలుగు యాడ్ కట్టిపడేసింది, మహేంద్ర అండ్ మహేంద్ర చైర్మన్కు మంత్రి లోకేష్ గారి ఆహ్వానం. ఇక లిక్కర్ వార్, లిక్కర్ కేసుల పరిణామంపై న్యాయ నిపుణులతో జగన్ సంప్రదింపులు, టీడీపీ వైసీపీ మద్యం పాలసీల మధ్య తేడాపై పరిశీలన, అప్పటి సీఎంఓల్లో సమీక్షలు జరగలేదని స్పష్టీకరణ,
టీడీపీ హయాంలోనే లిక్కర్ స్కామ్, కక్ష సాధింపులతోనే కేసులని ఆక్షేపణ. ఇక వైసీపీ ఆగడాల్లో లిక్కర్ స్కామ్ ఒకటి. మిథున్ రెడ్డి అరెస్ట్ను స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తా. 4 దశలుగా జిల్లాల టూర్. ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలను కలుస్తా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. ఇక సభా సమరం. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి భేటీ. కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాలకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి. సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలన్న విపక్షాలు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు, ఓటర్ జాబితా సవరణ, మణిపూర్ అనిశ్చిత అంశాల ప్రస్తావన. అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందన్న రిజిజు. ఆమోదానికి కీలక బిల్లులు. ఆగస్టు 21 వరకు సమావేశాలు. ఇక లిక్కర్ కుంభకోణంపై చర్చకు పట్టుబడతామని, నదుల అనుసంధానం సహా 6 అంశాలపై చర్చించాలని కోరాం. అఖిలపక్ష సమావేశం అనంతరం టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బనకజాలపై చర్చిస్తాం. జనసేన ఎంపీ బాలశౌరి రాష్ట్రంలో ప్రశ్నించే వారిని వేధిస్తున్నారు, పార్లమెంట్ దృష్టికి తీసుకువస్తాం. వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు తెలిపారు. ఇక పన్నుల ఎగవేత లాభాల మేత. తెలంగాణకు తరలిపోతున్న గుంటూరు గ్రానైట్, దాచేపల్లి మీదుగా అక్రమ రవాణా. పొరుగు రాష్ట్రానికి రోజు 100 లారీలు. సరిహద్దు దాటించేందుకు పైలట్ టీమ్స్. ప్రభుత్వ ఖజానాకు గండి. వ్యాపారులకు డబ్బు. కోట్ల విలువైన సంపదకు కాళ్లు. లైన్ మామూలుతో మాయ. అందుకోసం సమాంతర వ్యవస్థ. పోలీస్, రవాణా, భూగర్భ గనుల శాఖ ప్రేక్షక పాత్ర. చర్య తీసుకుంటామంటే బెదిరింపులు. హద్దులు దాటిన గ్రనైట్ మాఫియా ఆగడాలు. ప్రకాశంలోనూ గ్రనైట్ గబ్బు. కృష్ణపట్నం నుంచి తమిళనాడుకు తరలింపు. ఇక నెల్లూరులో కుబేర గ్యాంగ్. రుణాల పేరుతో బ్యాంకులు పెట్టి 4 వ్యక్తులు, 4 బోగస్ సంస్థలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నిరుపేదల పేర్లు. లక్షల్లో జీతాలు ఇస్తున్నట్లు నకిలీ పేస్లిపులు. వారి పేరుతో రుణాలు. డిజిటల్ లావాదేవీలతో అక్రమాలు. యాక్సిస్ బ్యాంకులో నిధులు స్వాహా. రాష్ట్రంలో పలు చోట్ల ఇదే తరహా దోపిడీ. 50 కోట్ల మేర దారుణాలు. నెల్లూరు ముఠా ఘరానా మోసం. పేదలకు నోటీసులు ఇవ్వడంతో వెలుగులోకి. బాధితుల్లో హరిజన గిరిజనులు. ఇక విశాఖలో బోర్డు తిప్పేసిన స్నేహ సొసైటీ. 100 కోట్ల మోసం. 2500 మంది నెత్తిన టోపీ. రాత్రికి రాత్రే యాజమాన్యం పరార్. ఖాతాదారులు లబోదిబో. పోలీసులకు ఫిర్యాదు. సొసైటీ డైరెక్టర్లకు ఉద్యోగులు అరెస్ట్. ప్రధాన నిందితులు విశ్రాంతి ఐఆర్ఎస్ అధికారి. బాధితులంతా ఎస్సీ ఎస్టీ మైనర్లే. అధిక వడ్డీ పేరుతో డిపాజిట్లు సేకరించారు. ఇక మెడికల్ దంతా. ఒకే మెడిసిన్ వేరు ధరలు. అడిగిన రసీదులు ఎవరు. డిస్కౌంట్ పేరుతో మాయా. మెడికల్ షాప్లో కొత్త దోపిడీ. మెడికల్ ఏజెన్సీల్లోనూ అదే తీరు. మామూలు మత్తుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు. నెలకు వేలల్లో ముడుపులు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో వసూళ్లు అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ శ్రీకాకుళం ప్లాంట్కు యుఎస్ఎఫ్డిఏ 7 అభ్యంతరాలు తెలిపింది. ఇక 2030కి 30% మార్కెట్ వాటా లక్ష్యం. హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్ ఓటాని తెలిపారు. ఇక ఐపీఓలు బంపర్ హిట్. జనవరి నుంచి జూన్లో 45,350 కోట్ల సమీకరణ. 2024లో ఇదే సమయంలో కంటే 45% అధికం. ఇక 24 నుంచి బ్రిగేడ్ హోటల్స్ వెంచర్స్ ఐపీఓ. ఎన్ఐఆర్ఎల్ 4,000 కోట్ల ఐపీఓ రానుందండి. ప్రభుత్వ రంగ సంస్థ. కాయిన్ డీసీఎక్స్లో 378 కోట్ల సైబర్ చోరీ జరిగింది. పన్ను ఎగవేతకే వేదాంత సెమీ కండక్టర్లు వైస్రాయ్ రీసెర్చ్ ఆరోపణ. ఖండించిన వేదాంత గ్రూప్. ఇక వాహన ఎగుమతులు 22% పెరిగాయి. అదాని సిమెంటేషన్తో అంబుజా సిమెంట్స్ విలీనం. ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఇక కార్పొరేట్ ఫలితాలు, అమెరికాతో ఒప్పందాలు. ఈ వారం మార్కెట్కు ఇవే కీలకం విశ్లేషకుల అంచనా. ఇంకా నోటిఫికేషన్స్ చూద్దామని ఒకసారి. దేశంలో ప్రభుత్వ పరంగా జరిగే నియామకాలు ముఖ్యమైన వాటివి. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి. ఈ విభాగంలో సాధారణ డిగ్రీ విద్యార్హతతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుకు పోటీ పడవచ్చు. ఇటీవల 3,717 పోస్టు భర్తీకి ప్రకటన వెలువడింది. పరీక్ష ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైన వారు లెవెల్ 7 వేతన శ్రేణితో మొదటి నెల నుంచి సుమారు 1,00,000 జీతం పొందవచ్చు. ఎస్ఎస్బి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్ పరీక్షల సంసిద్ధతోని ఈ పరీక్షను ఎదుర్కోవచ్చు. ఇక మొత్తం ఖాళీలు 3,717. అర్హత ఏదైనా డిగ్రీలు. దివ్యాంగులకు అవకాశం లేదు. వయసు 18 నుంచి 27 లోపల ఉండాలి. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10 ఆగస్ట్. పరీక్ష ఫీజు మహిళలు ఎస్సీ ఎస్టీలకు 550. ఇక ఓబీసీ వాళ్ళకి 650. వెబ్సైట్ www.mha.gov.in. ఉద్యోగాలు చూద్దామండి. తమిళనాడులో విఓసి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదిన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అసోసియేట్ కన్సల్టెంట్, ప్రొఫెషనల్ ఇంటర్న్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ చేసి ఉండాలి. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ 31 జూలై అండి. ఇక ముంబైలోని ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదిన 6 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత 60% మార్కులతో డిగ్రీ. గరిష్ట వయసు 35 ఏళ్ళు. దరఖాస్తు చేసుకునే ఫీజు 600 నుంచి 100 రూపాయల వరకు. ఇక ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 15 ఆగస్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంచీపురం వివిధ విభాగాల్లో 27 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 14 ఆగస్ట్. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్,
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో ఇక మైసూర్లోని డిఆర్డిఓ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ ఈ ఏడాది కాలానికి 20 డిప్లొమా ఐటీఐ అప్రెంటిస్లు ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. ఎంపిక విద్యార్హతలు షార్ట్ లిస్ట్ రిజర్వేషన్స్తో. ఇక తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో మణుగూరులోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టులకు భర్తీకి డెమో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. పోస్టులు టీజీటీ అంటే హిందీ, సంస్కృతం, సోషల్ సైన్స్. ఎంపిక స్కిల్ టెస్ట్, డెమో టీచింగ్ క్లాసులతో. ఇంటర్వ్యూ తేదీ 23 జూలై. వేదిక అశ్వాపురం హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పంజాబ్. ఒప్పంద ప్రాతిపదికన 20 స్టాఫ్ నర్సుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పోస్ట్ నర్సు నుంచి సంబంధిత విభాగంలో నర్సింగ్ చేసి ఉండాలి, పని అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 23 జూలై. వేదిక న్యూ చండీగఢ్ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ పంజాబ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.